తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ పాత్ర ఎనలేనిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబానికి డీఎస్ ఆత్మీయుడని 2004లో పీసీసీ అధ్యక్షుడిగా సోనియాకు తెలంగాణ ఏర్పాటు అవసరాన్ని చెప్పారన్నారు. దీంతో కరీంనగర్లో సోనియా గాంధీ రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతించారన్నారు సీఎం. కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. నిజామాబాద్లోని డీఎస్ నివాసానికి వెళ్లారు. ఎంపీ ధర్మపురి అరవింద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు సీఎం. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధీతో డీఎస్కు ఉన్న అనుబంధం కారణంగానే తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైందన్నారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి డీఎస్ ఎంతో కృషి చేశారని చెప్పారు. అనివార్య పరిస్థితుల్లో డీఎస్ పార్టీకి దూరమైన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎదురుపడినప్పుడు సోనియా ఆయనను ఆత్మీయంగా పలకరించేవారన్నారని సీఎం చెప్పారు. ఆయన చనిపోయినప్పుడు కాంగ్రెస్ జెండా కప్పాలని మాత్రమే డీఎస్ కోరుకున్నారని, అందుకే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశామని సీఎం తెలిపారు. డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి శ్రీధర్ బాబులు పార్థివ దేహంపై కాంగ్రెస్ జెండా కప్పారని, ఆయన చివరి కోరిక నెరవేర్చామని రేవంత్ అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడప్ చేయడంతో ఎమ్మెల్యేల వలసల పర్వం 6కు చేరింది. తాజాగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సైతం పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని ప్రచారం సోషల్ మీడియాలో పుకారు షికారు చేస్తున్నాయి.